ఇక మనకి కాల్స్ లేవు. ఇంకా ఇంటర్వ్యూ కాల్స్ ఉండవు మనకి. ఇంటర్వ్యూ కాల్స్ అనేవి ఇక ఈ డొమైన్‌కి లేవు. నేను ఐ నీడ్ టు మూవ్ టు అనదర్ డొమైన్ అనేది ఎప్పుడు ఫిక్స్ అవ్వాలి. సో, డెఫినిట్‌గా దీనికి సంబంధించి మనం క్లియర్‌గా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే, ఏ ప్రయత్నం చేయరు. వాళ్ళేదో తెలిసిన ఒక రెజ్యూమ్ అనేది అప్డేట్ జేస్తారు. లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా ఇన్‌స్టిట్యూట్‌లో తీసుకుంటే, లేకపోతే మన ఇన్‌స్టిట్యూట్‌లో ఎక్కడైనా గానీ, ఒక రెజ్యూమ్ బిల్డింగ్ క్లాస్ అనేది ఉంటది. లేకపోతే ఒక శాంపుల్ రెజ్యూమ్స్ ఇస్తారు. ఆ శాంపుల్ రెజ్యూమ్‌ని బట్టి పేర్లవి చేంజ్ జేసేసి, వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసేసి కొంత ట్రై జేస్తారు. ఒక 15 రోజులయితే కాల్స్ రావు. 20 రోజులైతే కాల్స్ రావు. ఒక నెల రోజులైతే కాల్స్ రావు. ఇంకా ఏం ఫిక్స్ అవుతారంటే, ఈ డొమైన్స్‌కి ఇంకా కాల్స్ లేవు. అసలు కాల్సే వస్తట్లేదు. రావట్లేదు. ఏం జేయాలి? సో, ఈ అన్ని ప్రయత్నాలనేవి చేసిన తర్వాత మనం కాల్స్ రాలేదని ఫిక్స్ అవ్వాలి. కానీ అన్ని ప్రయత్నాలు ఏంటి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనము బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మనం ఒక విషయం గురించి డిస్కస్ చేసుకోవాలి. ఏంటి అంటే, కాల్స్ అనేవి ఫ్లక్చుయేషన్స్ అనేవి దీస్ డేస్ ఎక్కువున్నాయి. వరుసగా ఒక 15, 20 రోజులు ఖచ్చితంగా కంటిన్యూయస్‌గా కాల్స్ ఉండకపోవచ్చు. ఒక 1 మంత్ తర్వాత ఖచ్చితంగా కాల్స్ ఉంటాయి. ఒకవేళ నిజంగా ఆ డొమైన్‌లో కాల్స్ ఫ్లో ఉంది. ఆ డొమైన్‌లో ఓపెనింగ్స్ ఉంటాయి. లేకపోతే అట్‌లీస్ట్ 2 మంత్స్ వరకు మనము వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ వెయిట్ చేసే ప్రాసెస్‌లో డిఫరెంట్ స్ట్రాటజీస్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చాలామంది చేసేది ఏంటి అంటే రెజ్యూమ్ అనేది రెజ్యూమ్ ఏదైతే ఉందో ఈ 2 మంత్స్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు రెజ్యూమ్ అనేది చాలామంది ఏంటి అంటే, ఒక సేమ్ రెజ్యూము అరే! రీ చేయమన్నారు. రోజుకి 3 సార్లు అప్డేట్ చేయమన్నారని చెప్పి వాళ్ళు ఎవరో తెలిసినోళ్ళు లేకపోతే వాస్తవానికి రోజుకి 3 సార్లు, 4 సార్లు అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలి అని చెప్పి సేమ్ రెజ్యూమ్‌ని రోజు 2 నెలలు ఒకటే కూర్చొని ఉదయం ఒకసారి అప్డేట్ చేయడం, సాయంత్రం ఒకసారి అప్డేట్ చేయడం, మూడోసారి ఒకసారి అప్డేట్ చేయడం. మళ్ళీ అన్ని కనిపించిన జాబ్స్ కల్లా అదిగో సేల్స్ ఫోర్స్, అదిగో డెవాప్స్, అదిగో డెల్ భూమి, ఇదిగో ఫుల్ స్టాక్ జావా రైట్. ఇంకోటి టెస్టింగ్ అని జెప్పి అప్లై చేసుకుంటూ ఉండడం. అందరూ ఇదే చేస్తా ఉంటారనమాట. అంటే అందరూ గాదు, కొంతమంది ఈ విధంగా జేస్తా ఉంటారు. సో, మనము ఈ ప్రాసెస్‌లో మనం ఫస్ట్ అర్థం జేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి కాల్స్ రావడంలో రెజ్యూమ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే జేస్తుంది. ఆ రెజ్యూమ్‌ని మనం ఏ విధంగా చేంజ్ జేసుకోవాలి అంటే, మనం చాలామంది ఏం జేస్తారంటే, నేను నేర్చుకున్న జెన్యూన్‌గా నాకు బాగా ఇదైతే నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతాను. ఇది తప్ప ఇంకొకటి యాడ్ చేయండి. నాకు ఇయొచ్చు కాబట్టి ఈ మాత్రమే నేను యాడ్ చేసుకుంటాననే ఆలోచనలో ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. మనము ట్రెండ్‌కి తగ్గట్టు మనం నేర్చుకున్న దాంతో పాటు సరౌండింగ్స్ కొన్ని యాడ్ ఆన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది సిట్యుయేషన్ బట్టి. దాన్ని బట్టి ఒకవేళ చిన్న చిన్న టాపిక్స్ అయితే చిన్న 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 టాపిక్స్ అవి ఉంటే అవి మనం మన రెజ్యూమ్‌లో కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ మనం యాడ్ చేస్తే మనకు తొందరగా కాల్స్ ఒస్తాయి. మళ్ళీ అనుకోవచ్చు, మరి నేను అది నేర్చుకోలేదు గదా! ఏమవుతదని. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళేమడుగుతారు ఎప్పుడైనా గాని ఏ జాబ్ డిస్క్రిప్షన్ చూసినా గాని వాళ్ళు మనల్ని అడిగేది ఏంటి అంటే, దీంతో పాటు ఈ కో ఈ ఈ టెక్నాలజీ కూడా తెలిసుండాలి. ఈ టెక్నాలజీ కూడా తెలిసుండాలి. ఇట్ డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు పర్ఫెక్ట్ ఆర్ యూ నీడ్ టు ఎక్స్‌పర్టైజ్ ఇన్ ఆల్ ది టెక్నాలజీస్. ఆల్ ది గివెన్ జాబ్ డిస్క్రిప్షన్. కంపెనీ నుంచే అన్ని జాబ్ డిస్క్రిప్షన్‌లో ప్రతి ఒక్క ఆహ్, కీవర్డ్ మీరు యాడ్ చేసిన ప్రతి ఒక్క కీవర్డ్ లేకపోతే వాళ్ళు అడిగిన ప్రతి రిక్వైర్మెంట్ మీద అన్నిట్లో ఎక్స్‌పర్టైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. దీంట్లో ఎక్స్‌పర్టైజ్ అయితే మాకు ఎక్కువ యూజ్ అవుతుంది. దాంతో పాటు ఇవి కూడా వచ్చుండాలి. ఇట్ డజంట్ మీన్ దట్ యూ నీడ్ టు బి వెరీ గుడ్ విత్ దోస్ థింగ్స్. ఓకే. అట్‌లీస్ట్ వాట్ ఈస్ వాట్ అన్నా తెలుసుకొని ఉండాలి అన్నట్లు చెప్తారు. చాలామంది ఏం చేస్తారు, ఇది తెలుసుకో అంటే ఇది నాకు రాదు కదా! నాకు రాదు కదా! నేను యాడ్ చేయాలా? దాంట్లో యాడ్ చేస్తే దానికి వచ్చిన క్వెషన్స్ అడుగుతారేమో! ఇలా భయపడతా ఉంటారు. మేబీ దానికి సంబంధించిన 1, 2 క్వెషన్‌లు మీరు ఆన్సర్ చేయకపోయినా, మీరు ఏదైతే స్ట్రాంగ్ ఉన్నారో దాని మీద మీరు ఆన్సర్ చేసి, దాని మీద మీరు క్రాక్ చేయొచ్చు. సో, ఈ విధంగా ఒకసారి ఆలోచించండి. సో, అప్డేట్ అనేది రెజ్యూమ్ అప్డేట్ అంటే ఆహ్, అప్డేటింగ్ ద సేమ్ రెజ్యూమ్ అండ్ అగైనే కాదు. వి నీడ్ టు చేంజ్ ద కీవర్డ్స్. కీవర్డ్స్ చేంజ్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంది? సిట్యుయేషన్ ఎలా ఉంది? రైట్. సిట్యుయేషన్ ఎలా ఉంది? ఇవన్నీ గూడా మనం జూసుకోవాలి. దాన్ని బట్టి మనం చేంజ్ జేసుకోవాలి. చాలామంది ఏం జేస్తారంటే ఆహ్, ఈ జాబ్ ఇది నౌకరీ గాని, జాబ్ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో, దాంట్లో కాల్స్ సంబంధించి మోస్ట్‌లీ నౌకరీ గాని, ఇండీడ్ గాని, లింక్డ్ఇన్ గాని దీస్ డేస్ ఎస్పెషల్లీ చెప్పాలి నౌకరీ నుంచి కంపెనీస్ కంటే కూడా జాబ్ కన్సల్టెన్సీస్ ఎక్కువ మనల్ని
కాంటాక్ట్ అవుతాయి. జాబ్ కన్సల్టెన్సీస్ మనం జాయిన్ అవ్వచ్చా? జాబ్ కన్సల్టెన్సీ మనం ప్రాసెస్ చేసుకోవచ్చా? ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అంటే, మనము హైరార్కీ, ఈ రిక్రూట్‌మెంట్ హైరార్కీ గురించి ఒక చిన్న మాట మనం తెలుసుకోవాలి. ఫస్ట్ కంపెనీసు ఏ విధంగా ఆలోచిస్తాయంటే, డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ కాకుండా, ఈ పనంతా మాకెందుకండి? మేము ఒక కంపెనీకి ఒక అంటే ఈ రెగ్యులర్ ప్రాసెస్, ఈ హైరింగ్ అనేది ఇదొక పెద్ద సిస్టమ్. ఇదంతా మనకెందుకు? ఎవరికన్నా థర్డ్ పార్టీ వెండర్‌కి ఇచ్చేసిస్తే, వాళ్ళు తీసుకొని వాళ్ళ కంపెనీస్ వాళ్ళు హైర్ చేసుకుంటారు గదా! వాళ్ళు హైర్ చేసుకుంటారు గదా! సో, ఈ విధంగా ఆలోచిస్తాయి. దానికి సంబంధించి ఈ జాబ్ కన్సల్టెన్సీ వచ్చిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని మనము గ్రాబ్ చేసుకోవాలి. ఓకే. మనకి ఏ ఏ జాబ్ కన్సల్టెన్సీ వచ్చిందా? లేకపోతే ఇంకో కంపెనీ వచ్చిందా? పేరోల్ ఇంకోటా? లేకపోతే 1 ఇయర్స్ కాంట్రాక్ట్ టు హైరా? పర్వాలేదు. ఏదైనా గాని ఫస్ట్ ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ తర్వాత మనం ముఖ్యంగా ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తారంటే నౌకరీ ఒక్కటే ఫాలో అవుతారు. దిస్ ఈస్ రాంగ్. నౌకరీతో పాటు మనం ఏమేమి ఫాలో అవ్వాలి? అది మనం ఒకసారి తెలుసుకుందాం. మనం నౌకరీతో పాటు ఇండీడ్ ఫాలో అవ్వాలి. తర్వాత లింక్డ్ఇన్ ఫాలో అవ్వాలి. వీటితో పాటు కొన్ని జాబ్ పోర్టల్స్ వాటికి సెపరేట్ టెలిగ్రామ్ ఛానెల్స్ ఉంటాయి. యాక్టివ్ టెలిగ్రామ్ ఛానెల్స్ ఉంటాయి. వాటిల్లో కూడా మనము యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జాబ్ అప్లై చేసేటప్పుడు ఎవ్రీ టైమ్ వి నీడ్ టు చెక్ అవర్ రెజ్యూమ్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది మనము ప్రాపర్‌గా చెక్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఏంటి అంటే, ఈ మొత్తం ప్రాసెస్‌లో కూడా ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీస్ డేస్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కంటే, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కంటే హైబ్రిడ్ మోడల్ ఎక్కువ నడుస్తుంది. హైబ్రిడ్ మోడలా? వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ ఆఫీసా? పక్కన పెట్టి, ఫస్ట్ ఏంటి అంటే, మీరు జాబ్ రావడం మనకు ఇంపార్టెంటు. జాబ్ ఎలా చేసుకోవాలి? వచ్చిన తర్వాత ఎలా చేసుకోవాలి? దీనికి రియల్ టైమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? ప్రాజెక్ట్‌లు ఎలా చేసుకోవాలి? దీస్ డేస్ వితౌట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఇట్ విల్ బికమ్ వెరీ టఫ్ టు హ్యాండిల్ ద జాబ్. సో, ఇవన్నీ ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఆల్వేస్ ఏంటి అంటే, ఒక ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అనేది ఇంత చేసిన తర్వాత కూడా అంత ప్రాసెస్ కరెక్ట్‌గా చేస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు, కాల్స్ మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూస్ ఇంత చేసినా మీకు కాల్స్ రావట్లేదంటే ద డొమైన్ ఈస్ నాట్ హావింగ్ కాల్స్. ఇంతకంటే మాక్సిమం అనేది ఇది మొత్తం చేస్తే ఎవ్వరికైనా జాబ్ వస్తుంది. నిజంగా ఆ డొమైన్‌లో కాల్స్ ఉండి వీళ్ళు క్రాక్ చేసుకోగలిగితే. ఇంత చేసినా రాలేదు అంటే డెఫినిట్‌గా మనము ఒకసారి మనం తీసుకున్న డెసిషన్ గాని, ఆ డొమైన్ ఏదైతే గాని దాని గురించి రీథింక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. ఇయన్నీ ఆలోచించండి. ఓకే. థాంక్ యూ గైస్. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థాంక్ యూ.